మార్చి నెల 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టికెట్లను కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించినట్లు 200 రూపాయల విలువగల 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు దేవస్థానం ఈవో భద్రాజీ ఫిర్యాదు చేయగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో ప్రారంభంగా దేవస్థానం టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న అయినంపూడి సాయి జగన్నాథరాజు మరియు సెక్యూరిటీ గార్డ్ మేక సతీష్లపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు సాయి జగన్నాథరాజు పరారీలో ఉండడంతో దర్యాప్తు అధికారి భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి కృష్ణ, సెక్యూరిటీ గార్డ్ మేక సతీష్తో పాటు సముద్రాల శేష్ బాబును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండడంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. భీమడోలు సిఐ పి కృష్ణ, ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్ మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అయినంపూడి సాయి జగన్నాథరాజుతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరిన్ని 6 దేవస్థానం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సాయి జగన్నాథరాజును విచారించగా దేవస్థానం అకౌంట్స్ విభాగంలో కంప్యూటర్ సూపర్వైజర్గా పనిచేస్తున్న ములగాల రమేష్తో కలిసి రమేష్ స్నేహితుడైన తాడేపల్లిగూడెంకు చెందిన ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో నకిలీ టికెట్ల సాఫ్ట్వేర్ రూపొందించి వాటిని ప్రింట్ తీసుకొని కౌంటర్ల ద్వారా భక్తులకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరికొంత అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా పాలు పంచుకున్నట్లు తేలింది. 16/3/2026 తారీఖు నాడు ద్వారకా తిరుమల ఈవో శెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2020 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులను చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారు అని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోలు సిఐ గారు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా మాకు రాబడిన సమాచారం మేరకు ఇతను ఈ రోజు నాడు నిన్నటి దినం ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్లో భాగంగా ఈ జగన్నాథరాజు చెప్పినటువంటి ప్రకారం ఏం జరిగిందంటే వీళ్ళు గతంలో ఒక ప్లాన్ వీళ్ళకి అప్పులో ఉండటం ప్లస్ దురలవాట్లకు అలవాటు పడి ఈ జగన్నాథరాజు అలానే అతను అసోసియేట్ అయినటువంటి అందులోనే పనిచేస్తున్నటువంటి మునగాల రమేష్ అని చెప్పుకున్నారు. ఈ మునగాల రమేష్ వీళ్ళిద్దరు కూడా అవుట్సోర్సింగ్ పర్సన్స్. వీళ్ళు ఒక ప్లాన్ చేసి ఏదైతే ఈ యొక్క గతంలో రీసైక్లింగ్ చేసేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సెక్యూరిటీ గార్డులతోటి వీళ్ళు కుమ్మక్కయ్యి గతంలో ఒరిజినల్గా స్కాన్ అయ్యే టికెట్లను తీసి వాళ్ళు చించనీయకుండా మళ్ళీ ఇవి కలెక్ట్ చేసి మళ్ళీ భక్తులకు అమ్మేవాళ్ళు. ఈ క్రమంలో అధికారులు తెలిసిపోద్దనే ఒక డౌట్ వచ్చి ఈ మునగాల రమేష్ ఈ యొక్క ఏవన్నైనటువంటి ఈ జగన్నాథరాజు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా పద్దాక మనం టికెట్ కలెక్ట్ చేయడం అన్నీ తెలుస్తూనే అనుమానం వస్తే మనం బయటపడతాం, అనుమానం రాకుండా ఉద్దేశంతో మనమే ఈ డూప్లికేట్ టికెట్ తయారు చేయించేద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఈ యొక్క రమేష్కి BSc కంప్యూటర్ చదువుతాడు. ఇతనికి ఒక క్లాస్మేట్ ఉంటాడు ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాస్ గారు అని. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతనుతో మాట్లాడి ఇతను ఏం చెప్తారంటే మా దగ్గర ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది, కొన్ని టికెట్లు మేము మిస్ అవుతుంది, దానికోసం మాకు టికెట్లు కావాలని చెప్పేసి ఇతను కొంత ప్రలోభ పెట్టేసి ఇతని ద్వారా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకుంటారు. సేమ్ దీనికోసం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇతను అప్రోచ్ అవుతారు. ఇలా మేము చేయాలనుకుంటే నేను ఖాళీగా లేను, నేను చూసి చేస్తానని చెప్పి దానికి మీరు
ఒక ల్యాప్టాప్ నా కంపెనీ ల్యాప్టాప్లో కుదరదు, మీరు ఒక ల్యాప్టాప్ ప్రింటర్ తెచ్చుకోండి అని చెప్పి ఒక ల్యాప్టాప్ ప్రింటర్ సమకూర్చుకున్న తర్వాత ఏప్రిల్ మే జూన్లో దీని యొక్క సాఫ్ట్వేర్ తయారు చేస్తారు వీళ్ళు. ఏదైతే టికెట్లు ప్రింట్ చేస్తారో అది సేమ్ మోడల్ వచ్చేటట్టుగా వీళ్ళు ఒక చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఆ ప్రింట్ చేయించి చెక్ చేసుకుంటారు. అక్కడ ఈ ప్రింట్కి కావాల్సినటువంటి ప్రింటర్ కావాల్సి వచ్చినప్పుడు అదే మన టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఈ టెక్నికల్ చూస్తాడు టెంపుల్లో ఇతన్ని ఉప్పలపాటి శ్రీనివాస్ ఏరియాస్ హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ యొక్క కంప్యూటర్లో ఏవైతే రిపేర్ చేయాలో దేవస్థానంలో ఇతను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను హార్డ్వేర్ సీన్ అని కూడా అంటారు. ఈ ఉప్పలపాటి శ్రీని అప్రోచ్ అయ్యి ఒక ప్రింటర్ కూడా తీసుకుంటారు. తదుపరి వీళ్ళు ఏంటంటే ఆ టికెట్లుని వాళ్ళే సొంతంగా తయారు చేసి ఇంట్లో ప్రింట్లు చేసుకొని ఈ రమేష్ ఇంట్లో తయారు చేసుకొని ముఖ్యంగా రద్దీగా ఉన్న రోజులు అంటే శనివారం ఆదివారం నాడు 100 రూపాయలు ఒక 100, 200 రూపాయలు ఒక 100, 200 టికెట్లు వీళ్ళకి ఇస్తారు. వచ్చిన దాంట్లో వీళ్ళందరూ కూడా లాభాలు తీసుకుంటారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇతను చెప్పడంతో అందరినీ కూడా ఈ నిన్న మన వేమరోజు సిఏ గారు కృష్ణ వీళ్ళందరినీ ఎవరైతే ఈ మునగాల A1 అయినప్పుడు సాయి జగన్నాథరాజుని, అదేవిధంగా మునగాల రమేష్, తంటిపాక సత్యనారాయణ గారు, ఉప్పలపాటి శ్రీనివాసు, కీర్తి అశోక్ కుమారు, మానికొండ ఆంజనేయులు, ముత్యాల నాగ వెంకట శ్రీనివాసు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ సమకూర్చారో, ఎవరైతే హార్డ్వేర్ సమకూర్చారో, ఎవరైతే వీళ్ళకి ఈ శని ఆదివారాలు నాడు క్యూ లైన్లో డ్యూటీలు వేసేవాళ్ళు, సెక్యూరిటీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మడంతో జరిగింది. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా ఏంటంటే దర్యాప్తు ఇంకా ముగించలేదు. ఇందులో ప్రస్తుతంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎవరైతే ఇంకా పాత్రదారులు ఉన్నారా, ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు అనంతరం మళ్ళీ తదుపరి విషయాలు చెప్తాం. ఈ రోజు నాటికి వీళ్ళని అరెస్ట్ చేశాం కాబట్టి మీ అందరి ముందు ఈ యొక్క విషయాన్ని మేము పొందుపరుస్తున్నాం.